Capital outlay. I'm talking about railways now, sir, Honorable Speaker. Railways. A capital outlay of 2.40 lakh crores has been provided for the railways. This is the highest ever outlay this highest ever outlay is about 9 times the outlay made in 2013-14. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఒక క్లిప్ చూశారు కదా. సో దీని యొక్క తాత్పర్యమే ఈరోజు ఈ వీడియోలోని ఒక ప్రత్యేకమైన కంపెనీ గురించి మనం చూడబోతున్నాము. ఈ వీడియో ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటి, ఆర్ వీడియో చూడకపోయినా కూడా ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన కేంద్రీయ బడ్జెట్లోని అత్యంత అధికమైన కేటాయింపు మన రైల్వేస్కే దొరికింది, రైల్వే సెక్టార్కే దొరికింది. సో ఎంతవరకు 2,40,000 కోట్లని కేవలం రైల్వేస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్స్పాన్షన్ ప్లాన్ కానీ, కొత్త ప్రాజెక్ట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలని మెరుగుపరచాలంటూ చాలా వరకు ఈ కేటాయింపు అనేది జరిగింది. సో ఇది అత్యంత అధికమైన కేటాయింపు అని చెప్పుకోవచ్చు గత కొన్ని సంవత్సరాల్లో, ఒక హిస్టరీ అన్నట్టుగానే. దీని తర్వాత రైల్వే సెక్టార్కి సంబంధించిన అన్ని కంపెనీస్ యొక్క స్టాక్ ఒక బుల్లెట్ ట్రైన్ వేగంలోని పరిగెట్టడం అయితే మొదలు పెట్టినాయి అండ్ అట్లానే కూడా పర్ఫామ్ అవుతున్నాయి. సో ఏ స్టాక్స్ అంటే మనము కంప్లీట్గా ఐఆర్ఎఫ్సి, ఆర్వీఎన్ఎల్, జూపిటర్ వేగన్స్, టిటాగర్ రైల్ సిస్టమ్, సో అన్నీ కూడాను. అయితే ఈరోజు నేను ఏ కంపెనీ గురించి మాట్లాడబోతున్నా, రైల్వే సెక్టార్స్కి సంబంధించి మోనోపోలీని వహిస్తున్న నేనే రాజు నేనే మంత్రి లాంటి కంపెనీ. అంటే వెంటనే మీకు గుర్తొచ్చేది ఐఆర్సీటీసీయే కదా? కాదండి, ఈరోజు నేను మాట్లాడబోయే కంపెనీ ఐఆర్ఎఫ్సి. ఎందుకు ఐఆర్ఎఫ్సిని చూస్ చేసుకున్నాను ఇన్ని కంపెనీస్ ఉన్నప్పుడు? ఎందుకు అని అంటే దీని యొక్క నెట్వర్త్, దీని యొక్క విలువ అన్ని కంపెనీస్ని కూడా దాటేసి, ఐఆర్సీటీసీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ని కూడా వీళ్ళ మార్కెట్ క్యాప్ దాటేసింది. అండ్ అత్యంత తొందరలోనే వాళ్ళ యొక్క షేర్ ప్రైసెస్ కానీ ఇటీవలే ఇలాగే ర్యాలీ అయితే 1,00,000 కోట్లని దాటేసే సూచనలు కూడా ఈజీగా కనిపిస్తున్నాయి. అండ్ ఈ యొక్క సిచ్యువేషన్ ఆర్ ఈ వేగం అనేది ఇంకొంచెం మరింత వేగంగా ముందుకు సాగడం కోసం ఇటీవలే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు మన క్యాబినెట్ ముందు దాదాపుగా ఒక 5.25 లక్షల కోట్లకి మళ్ళీ ఒక అప్రూవల్ కోసం అంటూ ఈ బడ్జెట్ని ఆర్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అది కానీ అప్రూవల్ వస్తే మళ్ళీ ఇంకా వేగంగా పరిగెడుతుంది. సో ఈ పర్టికులర్ రైల్వే సెక్టర్ అసలు ఎంత వేగంగా ముందుకు వెళ్తుంది అని అంటే ఇప్పుడు ఒక చిన్న క్లిప్ చూద్దాము. 5,000 kilometers of new tracks is like setting up a completely new network equivalent to what Switzerland has. So that is equal. Switzerland is about 5,200 kilometers. So like setting up one whole new Switzerland equivalent. That's the pace at which country is working. That's amazing. సో ఇది మన యొక్క రైల్వే మినిస్టర్ వైష్ణవి అశ్విన్ గారు అండ్ యాపిల్ యొక్క CEO ఇద్దరు కూడా మాట్లాడుకుంటుంది. సో దీని తర్వాత వారు తెలిసిన విషయం ఏంటి అని అంటే మన దేశంలోని ఇంకా అడిషనల్గా 5,000 కిలోమీటర్ల చదరపు అడుగులకి కొత్త నెట్వర్క్స్ని వేస్తున్నారంట. అంటే స్విట్జర్లాండ్లో మొత్తం ఉండే రైల్వే నెట్వర్క్స్ 5,200 కిలోమీటర్లు అండి. ఇందులో మనము అడిషనల్గా 5,000 వేస్తున్నాము అని అంటే మీరు ఆలోచించి చూడొచ్చు మనం ఎంత ముందస్తులో ఉన్నాము అనేది. సో అలాంటి కంపెనీస్ ఆర్ అలాంటి రైల్వేస్కి కావాల్సిన మొత్తం అంతా డబ్బుల్ని ఈ ఐఆర్ఎఫ్సి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. సో ఐఆర్ఎఫ్సి గురించి పూర్తిగా తెలుసుకుందాము అండ్ ఐఆర్ఎఫ్సి యొక్క ఫినాన్షియల్స్ అండ్ అలానే వాళ్ళు ఎటువంటి ఫ్యూచర్ ప్లాన్స్తో ముందుకు వెళ్ళబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కంప్లీట్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ మొట్టమొదటిసారిగా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఐఆర్ఎఫ్సి యొక్క కంప్లీట్ మోనోపోలీ స్టేటస్ అండ్ ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఐఆర్ఎఫ్సి అంటే ఏంటి? ఇండియన్ రైల్వేస్ ఫినాన్స్ కార్పొరేషన్. అయితే ఇదొక నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ. అంటే మిగతా బ్యాంక్స్ లానా కాదు, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ, నాన్ డిపాజిట్ టేకింగ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ రేటింగ్. సో మిగతా బ్యాంక్స్ కన్నా కొంచెం విభిన్నంగా ఉంటుందన్నమాట. సో అయితే ఇదొక మినీ రత్న, ఇదొక సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండ్ మినీ రత్న కేటగిరీలోకి వస్తుంది. సో మినీ రత్న అంటే ఏంటి? ఏదన్నా ఒక గవర్నమెంట్ కంపెనీ గత 3 కన్సిక్యూటివ్ ఇయర్స్లోని ఏదైనా ఒక సంవత్సరంలోని ప్రీ ట్యాక్స్ ప్రాఫిట్స్ అంటే ట్యాక్స్కి ముందు వాళ్ళకు వచ్చే లాభాలు 30 కోట్ల కన్నా 30 కోట్లు లేకపోతే 30 కోట్ల కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు ఒక మినీ రత్న కింద కేటగరైజ్ అవుతారు. సో ఐఆర్ఎఫ్సి వాళ్ళు అదే కేటగిరీలో వస్తున్నారు. అయితే ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఎవరి అండర్లో పనిచేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండర్లో పనిచేస్తారు.
అయితే ఎందుకోసం పనిచేస్తున్నారు వీళ్ళు? డబ్బులు ఏవైతే ఇండియన్ రైల్వేస్కి కావాల్సిన ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా పరికరాలు కొనడానికి కానీ ఏమన్నా డబ్బులు అవసరాలు అయితే వాళ్ళు వెంటనే ఐఆర్ఎఫ్సి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బుల్ని తీసుకుని వస్తారు. సో ఇది ఒక ఫినాన్స్ కంపెనీ లాగా. మీరు అనుకోవచ్చు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళే డైరెక్ట్గా ఇండియన్ రైల్వేస్కి డబ్బులు ఇవ్వచ్చు కదా అని. కానీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు కేవలం ఇండియన్ రైల్వేస్ కోసం మాత్రమే పనిచేస్తున్నారు? వివిధ రకాల సెగ్మెంట్స్ కోసం కూడా వాళ్ళు ఆలోచించాలి. కాబట్టి రైల్వేస్కి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అని ఒక సెపరేట్గా ఈ సెక్టార్ ఈ కంపెనీని నిర్మించి దీని ద్వారా కావాల్సిన ఆర్థిక అవసరాలన్నీ ఇండియన్ రైల్వేస్కి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు పూర్తి చేస్తున్నారు. బాగుంది కదా. అయితే ఇప్పుడు దేనికోసం ఇండియన్ రైల్వేస్కి డబ్బులు అవసరం అవుతాయి? ఆర్ ఐఆర్ఎఫ్సి వాళ్ళు వేటికి డబ్బులు అనేవి ఇస్తున్నారు? మొట్టమొదటిది ఇండియన్ రైల్వేస్ కోసం. ఇండియన్ రైల్వేస్లోని కావాల్సిన లోకోమోటివ్స్, ప్యాసింజర్ కోచెస్, వేగన్స్, ఏదన్నా ఒక మెయింటెనెన్స్ కావాల్సిన పరికరాలు ఇవన్నిటినీ కూడా వాళ్ళు రేజ్ చేయాలి ఆర్ కొనాలి అని అంటే రోలింగ్ స్టాక్ అసెట్స్ అని అంటాము. ఈ రోలింగ్ స్టాక్ అసెట్స్కి కావాల్సిన పెట్టుబడి చేయడం కోసం ఐఆర్ఎఫ్సి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. రెండోది ఏదన్నా ఒక ప్రాజెక్ట్ రెనోవేషన్ అంటే కొత్త రైల్వే లైన్ని వేయడమో, కొత్త రైల్వే స్టేషన్ని అమలుపరచడమో ఆర్ క్రియేట్ చేయడమో, ఉన్న రైల్వే స్టేషన్ లైన్ని ఇంకా రెనోవేట్ చేయడమో. సో వీటన్నిటికీ కూడా డబ్బులు అవసరం అవుతాయి, ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఇస్తారు. అండ్ మూడోది వీళ్ళకి మాత్రమే కాకుండా ఐఆర్ఎఫ్సి వాళ్ళు మిగతా ఏవైతే రైల్వేస్కి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇర్కాన్, ఆర్వీఎన్ఎల్ లాంటి మిగతా రైల్వేస్కి సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా కావాల్సిన ఫినాన్స్ అవసరాలు వీళ్ళే తీరుస్తారు. అయితే బాగానే ఉందండి ఇవంతాను. ఎందుకోసం డబ్బులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఓకే, డబ్బులు అనేవి ఇచ్చిన తర్వాత ఈ ఐఆర్ఎఫ్సి వాళ్ళకి లాభాలు అనేవి ఎలాగొస్తున్నాయి? సో ఇప్పుడు మనం దీని యొక్క ఆపరేషన్ విధానం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది ఇండియన్ రైల్వేస్ వాళ్ళకి కావాల్సిన లోకోమోటివ్స్ ఆర్ పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని రిక్వైర్మెంట్ కింద ఒక లిస్ట్ తయారు చేస్తారు. తయారు చేసి ఎవరి దగ్గరికి వెళ్తారో? డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గరికి. ఐఆర్ఎఫ్సి దగ్గర ఆ లిస్ట్ని ఇస్తారు. సో లిస్ట్ తీసుకునే ఈ ఐఆర్ఎఫ్సి వాళ్ళ దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఉన్నవన్నీ వీళ్ళే సొంతగా కొనేసి వాళ్ళకి ఇవ్వడం, ఆర్ లేకపోతే వాళ్ళు ఎవరైనా బయర్ని కానీ తెచ్చినట్టయితే ఫండింగ్ డైరెక్ట్గా బయర్కి ఇచ్చి వాళ్ళే డైరెక్ట్గా ఆ సెట్స్ని ఇండియన్ రైల్వేస్కి అందజేసేలాగా. కాకపోతే మోస్ట్గా వీళ్ళే మార్కెట్ నుంచి కావాల్సిన పరికరాలన్నీ లిస్ట్కి ఆధారంగా ఏవేవైతే స్పెసిఫికేషన్స్ అవన్నీ ఉంటాయో అవన్నీ చూసుకుని దానికి తగినట్టుగానే పరికరాలని ఆర్డర్ పెట్టుకుంటారు, తీసుకుంటారు. ఇలా ఆర్డర్ చేసిన పరికరాలని వెంటనే ఇండియన్ రైల్వేస్ వాళ్ళకి ఉత్తినే ఇచ్చేయకుండా లీజ్ బేసిస్లో ఇస్తారు. లీజ్ అంటే ఇక్కడ ఏ లీజ్ అంటున్నారు? ఫినాన్షియల్ లీజ్. అయితే ఫినాన్షియల్ లీజ్ అంటే ఏంటి? రెండు రకాల లీజ్ ఉంటాయండి, ఒకటి ఆపరేషనల్, ఒకటి ఫినాన్షియల్. అయితే ఇక్కడ ఐఆర్ఎఫ్సి వాళ్ళు చూసేదేమో ఫినాన్షియల్ లీజ్. సో ఇప్పుడు మనం చిన్నగా ఇదేంటని అర్థం చేసుకుందాం. మీరు కానీ ఒక ఆఫీస్ని రెంట్కి తీసుకోవాలి అని అనుకుంటున్నారంటే మోస్ట్గా మనం లీజ్, ఎందుకంటే ఎక్కువ సంవత్సరం ఉంటాం కాబట్టి లీజ్ తీసుకుంటే బెటర్ అని లీజ్ తీసుకుంటాం. మనం ఉన్నన్ని నాళ్ళు లీజ్ రెంటల్స్ని మనము ఇస్తాము ఆ ఓనర్కి. అయితే లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ ఫ్లాట్ని మళ్ళీ తిరిగి ఆ ఓనర్కి ఇచ్చేసి మనం వచ్చేస్తాము. దీన్ని మనం ఆపరేషనల్ లీజ్ అని అంటాం. కానీ ఇక్కడ ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఆపరేషనల్ లీజ్ కాదు, ఫినాన్షియల్ లీజ్ని ఫాలో అవుతున్నారు. సో దీనికి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు ఏవైతే ఇండియన్ రైల్వేస్కి పరికరాలను అందిస్తారో వాళ్ళు కూడా లీజ్ రెంటల్స్ని కడతారు. సో అంతా మొత్తం సేమే. కానీ లాస్ట్లో ఎప్పుడైతే లీజ్ పీరియడ్ అయిపోతుంది కదా, సో అయిపోయిన తర్వాత ఆ అసెట్స్ని మళ్ళీ తిరిగి ఐఆర్ఎఫ్సికి అప్పచెప్తే ఐఆర్ఎఫ్సి ఏం చేసుకుంటుంది? సో ఎంతో కొంత చిన్న అమౌంట్ని ఇచ్చి వాళ్ళే తీసేసుకుంటారు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. సో ఓనర్షిప్ అనేది మారిపోతుంది ఫినాన్షియల్ లీజ్లో పీరియడ్ అయిపోగానే. అర్థమైంది కదా ఇప్పుడు? సో నెక్స్ట్ అసలు డబ్బులు ఎలాగొస్తున్నాయి? సో ఎప్పుడన్నా ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఇటువంటి అసెట్స్ని లీజ్కి ఇచ్చినప్పుడు ఈ లీజ్ రెంటల్స్లోని కావాల్సిన మార్జిన్స్ని కలుపుకునే వాళ్ళు లీజ్ రెంటల్స్కి ఇస్తున్నారు. ఇది కాకుండా రుణాల రూపంలో మిగతా వాటికి ఇస్తున్నారు కదా, దాని మీద కూడా ఎంతో కొంత మార్జిన్స్ని యాడ్ చేసుకుని అయితే ఇస్తున్నారండి. సో ఇది ఈ మోడ్ ఆఫ్ ఆపరేషన్లో ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అండ్ గమ్మత్తైన విషయం ఏంటి అని అంటే గత 5 ట్రేడింగ్ సెషన్స్లోని 40% కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చారు. గత 6 నెలల్లో 150% కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చారు. అండ్ గత సంవత్సరంలో 200% కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందైతే ఈ పర్టికులర్ ఐఆర్ఎఫ్సి కంపెనీ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ గురించి తెలుసుకుందాం. యాజ్ ఆఫ్ డేట్ కానీ చూసినట్టయితే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ పరంగా చూస్తే 4,66,938 వరకు వీళ్ళ అసెట్స్ని మేనేజ్ చేస్తున్నారు. అండ్ ఇది ఫినాన్షియల్ ఇయర్ 19 నుంచి 23 మధ్యలోని దాదాపుగా 25% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రతి సంవత్సరం మనం చూసాము. ప్రతి ఒక్క నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ ఆర్ బ్యాంకింగ్ కంపెనీస్కి ఏది ముఖ్యమైన మెట్రిక్గా ఉంటుంది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అయితే ఈ కంపెనీ పరంగా చూస్తే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ జీరోగా ఉన్నాయి. ఎందుకు? మేజర్ కస్టమర్స్ వీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరికి? ఇండియన్ రైల్వేస్కి కదా. అంటే అది గవర్నమెంట్ ఓన్. సో గవర్నమెంట్ ఓన్లో ఏమైనా డిఫాల్ట్స్ ఉంటాయా? తప్పకుండా ఉండవు. కాబట్టి ఎన్పిఎస్ జీరోగా ఉంది. నెక్స్ట్
ట్యాక్స్ లయబిలిటీల్లో కూడా వీళ్ళకి బెనిఫిట్స్ అనేవి లభిస్తుంది. అండ్ అలానే ఈ కంపెనీ యొక్క క్రెడిట్ రేటింగ్ చాలా బాగుండడంతో వీళ్ళు ఏవైతే రేస్ చేస్తున్నారో వీళ్ళు తీసుకునే మనీ మీద కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ చెల్లించాలి కదా. సో ఈ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువకే వీళ్ళకి లభిస్తుంది. అండ్ వీళ్ళ యొక్క యూనియన్ బడ్జెట్లో జరిగిన కేటాయింపు ఏదైతే 2,40,000 కోట్లు ఈ ఫండ్స్ మాత్రమే కాకుండా వీళ్ళకి కావాల్సిన మనీ ఖర్చులు ఆర్ మనీ ఏదైతే ఇండియన్ రైల్వేస్కి వీళ్ళు ఇవ్వాలో మనీని రేస్ చేసి అది ఏ సోర్సెస్ నుంచి చేస్తున్నారు అని అంటే మొట్టమొదటి చాలా ఎక్కువగా మేజర్గా వీళ్ళు బాండ్స్ని ఫ్లోట్ చేస్తున్నారు. అది కాకుండా వీళ్ళు మన దేశంలో ఉండే బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అనేవి తీసుకుంటున్నారు లాంగ్ టర్మ్ లోన్స్ కింద. అండ్ అలానే ఫారెన్ విదేశీ బ్యాంకుల నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నారు. దీన్ని మనం ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అని అంటాం. ఫైనాన్షియల్ ఇయర్ 2023కి ఈ కంపెనీ తీసుకున్న బారోయింగ్స్ యొక్క మిక్స్ పరంగా కానీ మనం చూసినట్లయితే మొట్టమొదటిది వీళ్ళు మెజారిటీగా బాండ్స్ని ఫ్లోట్ చేస్తున్నారు. దాని తర్వాత లాంగ్ టర్మ్ లోన్స్ కింద 33.47% వీళ్ళు లాంగ్ టర్మ్ లోన్స్ కింద తీసుకుంటున్నారు. అండ్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ కింద 16.87%ని తీసుకుంటున్నారు. అండ్ 4.18% బారోయింగ్ కాస్త వీళ్ళు షార్ట్ టర్మ్ లోన్స్ కింద అంటే నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్ NSSF అని అంటాము. సో దీని ద్వారా ఫండ్స్ని అయితే తీసుకుని వస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ యొక్క క్లాసిఫికేషన్ తెలుసుకుందాం. సో మొట్టమొదటిది 38.87% వీళ్ళు రోలింగ్ స్టాక్స్కి కావాల్సిన లీజెస్ ఇస్తున్నారు. ఆ అసెట్స్ 38% ఆక్యుపై చేస్తుంది. 13.42% అయితే వాళ్ళ యొక్క సొంత అసెట్స్ని వీళ్ళు లీజ్కి ఇవ్వడంతో దాని నుంచి వచ్చే రెంటల్స్, సో ఆ పర్టికులర్ అసెట్స్ని లీజ్కి ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ 1.27% RVNL అండ్ ఇర్కాన్ వాళ్ళకి కావాల్సిన డబ్బుల సహాయం వీళ్ళు రుణాల రూపంలో అందిస్తున్నారు కదా, అక్కడ వాళ్ళ యొక్క అసెట్స్ ఉన్నాయి. అండ్ మిగిలిన అసెట్స్ అంతా కూడా రైల్వేస్కి కావాల్సిన ఎక్స్పాన్షన్, రెనోవేషన్ వీటన్నిటి కోసం అనేది కేటాయించి పెట్టారు. ఇప్పుడు మనం రెవెన్యూ మిక్స్ అంటే ఎంత ఎక్కువ ఆదాయం వీళ్ళకి ఎక్కడెక్కడి నుంచి వస్తుందని తెలుసుకుందాం. 68.61% వీళ్ళకి టోటల్ ఇన్కమ్లోని వచ్చేది కంప్లీట్గా లీజ్ రెంటల్స్ నుంచి. అండ్ నెక్స్ట్ 2.4% ఇంట్రెస్ట్ ఇన్కమ్గా వస్తుంది. అండ్ మిగిలింది ఏదైనా ఉంటే అది ప్రీ కమెన్స్మెంట్ లీజ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని వస్తుంది. అయితే వీళ్ళకు ఉండే ఖర్చులు ఏంటండి? మహా అయితే వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 2023లోని 41 ఎంప్లాయీస్తో మాత్రమే వీళ్ళు బిజినెస్ని సాగించగలిగారు. అంటే అతి తక్కువ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకు వచ్చే మొత్తం ప్రాఫిట్లోని ఆర్ ఇన్కమ్లోని 0.12% మాత్రమే వీళ్ళకి ఆపరేటింగ్ ఎక్స్పెన్స్గా ఉండింది. అండ్ ఏదైనా బ్యాంక్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ గురించి తెలుసుకోవాలి. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే ఏదైతే ఇంట్రెస్ట్ మనం డబ్బుల్ని తీసుకుంటామో దాని మీద పే చేసే ఇంట్రెస్ట్ అండ్ మనం ఆ డబ్బుల్ని ఎక్కడ వాడి మనం ఇంట్రెస్ట్ని సంపాదిస్తామో ఈ రెండింటికి డిఫరెన్సే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. సో ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మేలు. ఈ కంపెనీ కానీ చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా 1.42% నుంచి 1.8% మధ్య స్థిరంగా ఉంది. ఎందుకంటే క్రెడిట్ రేటింగ్ బాగుంది. సో వచ్చేది ఆర్ వాళ్ళు రేస్ చేసుకునే కాస్ట్ చాలా తక్కువ ఉంది. అందు మీద ఎంతో కొంత ఫిక్స్డ్ మార్కప్ అంటే వీళ్ళకంతా అని కాదు, ఇచ్చేది ఒకే కస్టమర్ ఒకేలాంటి ప్రోడక్ట్స్ కాబట్టి ఆ మార్కప్ అనేది ముందే వాళ్ళు ఎంచుకుని బాగా ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు ఇది స్టాండర్డ్గా యూనిఫామ్గా అట్లాగే మెయింటైన్ అవుతుంది. సో ఇప్పుడు మనం బ్యాంక్స్ పరంగా చూస్తే ఇంకొక ఇంపార్టెంట్ మెట్రిక్ రిటర్న్ ఆన్ అసెట్స్. సో ఒక బ్యాంక్ ఆర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఎంత బాగా వాడుకుని ప్రాఫిట్స్ని ఉత్పత్తి చేస్తున్నారు అనే దాన్ని ROA ద్వారా మనం కొలుస్తాము. కాకపోతే ఈ కంపెనీ యొక్క ROA కూడా బాగానే ఉంది, కానీ మిగతా బ్యాంక్స్కి ఉండే స్కోప్ లాగా దీనికి ఉండదు. మిగతా బ్యాంక్స్లోని ఆ ఫీజులో మార్జిన్లో ఏవో వేసుకుని రిటర్న్ ఆన్ అసెట్స్ పెంచుకోగలుగుతారు. కానీ ఈ పర్టికులర్ కంపెనీ ఏవైతే డిపాజిట్స్ ఏమీ తీసుకోకుండా కేవలం మనీని రేస్ చేసి ఇండియన్ రైల్వేస్కి మనీ అందించడం కాబట్టి వీళ్ళ పరంగా కానీ చూసినట్టయితే రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా బాగానే ఉందని తెలుస్తుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది ఫ్యూచర్లో ప్లాన్స్ అసలు ఎలాగున్నాయని. సో ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కానీ మనం తెలుసుకోవాల్సిందైతే ఇమీడియట్గా కానీ చూస్తే గవర్నమెంట్ యొక్క స్టేక్ అంటే ప్రభుత్వం వాళ్ళు ఎంతైతే స్టేక్ని ఈ కంపెనీలో హోల్డ్ చేస్తున్నారో అందులో కొంత ఆఫర్ ఫర్ సేల్ ద్వారా డైవర్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సో ఇదేదో పెద్ద విషయం అయితే కాదండి. సెబీ యొక్క రూల్స్ ప్రకారంగా కూడా చూస్తే ఏ కంపెనీ అన్నా IPO పెట్టిన 5 సంవత్సరాల లోపు 25% మినిమం పబ్లిక్ అఫ్లోట్ ఉండాలి. అంటే పబ్లిక్ వాళ్ళు 25% ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ప్రస్తుతానికి కానీ చూసుకుంటే గవర్నమెంట్ వాళ్ళు ఈ IRFCలోని 86.36%ని హోల్డ్ చేస్తున్నారు. కానీ అది 75%కి తగ్గించుకోవాలి కదా. సో ఇది కూడా అందులో ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గ్రహించి ఇది చేయడం అనేది ఒక ఓపెన్ మూవే. అయితే దీన్ని చేయడం వల్ల ఏదైనా వీళ్ళకు ఉండే ఈ యాక్సలరేషన్ ఆర్ ఇంత వేగంగా వెళ్ళేదైనా తగ్గిపోద్దా అంటే తప్పకుండా తగ్గదండి. ఎందుకంటే ఎక్స్పాన్షన్ ఎంత మోతాదులో జరుగుతుంది అని అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న క్లిప్ ప్లే చేస్తాము. ఇందులోని జూపిటర్ వ్యాగన్స్ యొక్క MD ఎవరైతే వివేక్ లోహియా గారు ఉన్నారో ఆయన ఏం అంటున్నారో చూడండి. We are seeing incremental investments from the government in railway, and railway has always been a priority for them. The Prime Minister is very clear on his vision of making India a $10 trillion economy.
And the only one of the instruments towards that is reducing our logistics costs, because India today is one of the most inefficient economies when it comes to logistics costs. Our logistics are anything between 30 to 15%. And railway is one of the key instruments in bringing that down. So the government's focus is clear. సో ఆయన అన్నది కూడా ముమ్మాటికి కరెక్ట్ అయిన విషయమే కదండి. సో ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రైల్వేస్ ద్వారా పెరిగితే మన దేశానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎలాగానంటే ఫ్రైట్ కాస్ట్ అనేవి చాలా తగ్గిపోతాయి కాబట్టి. సో ఇదే ధోరణిలోని ఇప్పుడు ఎక్స్పాన్షన్స్ జరిగేవన్నీ కూడా ఇదే డైరెక్షన్లో వెళ్తుంది. గటి శక్తి అని మన ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన ఈ యోజన, ఈ స్కీమ్స్ ద్వారా కూడా 48 చోట్ల వివిధ రకాల టెర్మినల్స్ అనేవి ఏర్పాటులోకి వస్తున్నాయి. సో ఇటువంటి వాటి మీద మనం ఖర్చు చేసి మీడియం టర్మ్లోని ఇంత డెవలప్మెంట్ ఉండాలి అని చూసినట్టయితే ఎక్కువ మోతాదులో క్యాపెక్స్ అనేది మనకు అవసరం అవుతుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో పాటు కానీ వివిధ రకాల విషయాలని కొత్తగా మనం ఇన్నోవేట్ చేసి ఎక్స్పాండ్ చేయాలంటే ఇవి అవసరం అవుతాయి కదా. సో అది ఈ కంపెనీకి సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్స్. బాగానే ఉంది రైల్వే సెక్టర్, అండ్ ఇందులో ఇంకొంచెం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంది. అండ్ ఫైనల్గా కంపెనీ ఎదుర్కోవాల్సిన సమస్యలు అసలు ఏమన్నా ఉన్నాయా అని అంటే ఒకటి ఉందండి. ప్రతి ఒక్క సెక్టార్లోని ప్రైవేటైజేషన్ అనే మాటని ఎక్కువగా డిస్కషన్ అనేవి చూస్తూనే ఉంటున్నాం. సో ఇండియన్ రైల్వేస్కి సంబంధించినంత వరకు గత సంవత్సరం ఎప్పుడైతే రైల్వే మినిస్టర్ గారి దగ్గర ఈ టాపిక్ వచ్చిందో ఆయన దాన్ని డినై చేస్తూ ముందుకు వెళ్ళిపోయారు. ट्रैक भारतीय रेलवे का है, पटरी किसकी है? रेलवे की है। स्टेशन किसका है? रेलवे का है। ऊपर के जो बिजली के तार है वो किसके हैं? रेलवे के हैं। इंजन किसका है? रेलवे का है। ट्रेन की जो कोचेज है वो किसकी है? रेलवे की है। सिग्नलिंग सिस्टम किसका है? रेलवे का है। कहां प्राइवेटाइजेशन की बात है अध्यक्ष जी? कहीं कोई प्राइवेटाइजेशन की बात नहीं। मेरे पूर्ववर्ती माननीय मंत्री श्री पीयूष जी गोयल ने सदन के फ्लोर पे क्लियरली कहा था कि रेलवे एक ऐसा कॉम्प्लेक्स ऑर्गेनाइजेशन है, इसमें कहीं पर भी ప్రైవేటైజేషన్ కి कोई बात ही नहीं. కాకపోతే ఎప్పుడైనా వీళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తే ఐఆర్ఎఫ్సి వాళ్ళు మరి ఇంకెవరికి ఇస్తారు? ప్రైవేట్ ప్లేయర్స్కి ఇవ్వాల్సి వస్తుంది. సో అప్పుడు వీళ్ళు ఎదుర్కోవాల్సిన సమస్య ఏంటి? ఎన్పిఏ అనే ఒక సమస్య మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఈజీగా ఇండియన్ రైల్వేస్కి ఇచ్చి ఏ డిఫాల్ట్ లేకుండా మంచిగా ఎన్పిఏ స్టేటస్ని జీరోలో ఉంచుకున్నారు. కానీ ఇప్పుడు అది ఉండే ఛాన్స్ అయితే కనిపించడం లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. మరి ఈ సమస్యనే ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయం కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. సో అదండి ఏదైతే మన దేశంలోని రైల్వే సెక్టార్ బడ్జెట్ కేటాయింపుతోటి అండ్ వివిధ రకాల మంచి విషయాలు జరగడంతో మౌలిక సదుపాయాలు పెంపొందించుకునే విధంగాను ప్రతి ఒక్క న్యూస్లు కూడా ఇందులో ఉండే కంపెనీస్ని ఒక బుల్లెట్ ట్రైన్స్ లాగా, అంటే ఆ స్టాక్స్ వరకు చూస్తే మనకు మంచి రిటర్న్స్ని అయితే ఇస్తున్నాయి. కానీ ఈ ట్రైన్ జర్నీ ఎంతవరకు కొనసాగుతుంది అనేది టైమే మనకి ఆన్సర్ చేసి చెప్తుంది. అయితే వీడియోని మీరు తప్పకుండా చూసేటప్పుడు రికమెండేషన్లా మాత్రం అస్సలు తీసుకోకండి. ఎందుకు అని అంటే మీ యొక్క ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంపాదించుకొని మీ యొక్క సిచ్యువేషన్స్కి తగినట్టుగా ఒక మంచి ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోండి. మేమైతే ఎక్కడా కూడా ఐఆర్ఎఫ్సి యొక్క స్టాక్స్ని సెల్ చేయండి, బై చేయండి ఆర్ ఏదన్నా రికమెండేషన్ పర్పసెస్ కోసం మాత్రం చేసిన వీడియో కాదండి. ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు అసలు ఫ్యాక్ట్స్ ఇలాగున్నాయి. ఐఆర్ఎఫ్సి అంటే మొత్తం రైల్వే కంపెనీస్ ఆ రైల్వే సెక్టార్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏంటి వీళ్ళ మోనోపొలీ స్టేటస్, అసలు బిజినెస్ ఏంటి, ఇవన్నింటినీ కూడా తీసుకొచ్చాం. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అని. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్టింగ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.